తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీవీకే నేత విజయ్ నేడు గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరనున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలంగా ఉంటే రేపే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉందని సమాచారం. The Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, టీవీకే నేత విజయ్ నేడు గవర్నర్ ను కలవనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి ఈ రోజు టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు గవర్నర్ ని మరి కాసేపట్లో కలవనున్నారు. ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. రేపు టీవీకే అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు అడుగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల అవసరం పడుతుంది. కాబట్టి ఈ లోపు మరి లెఫ్ట్ పార్టీలతో ఆయన మాట్లాడతారని కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇంకా దీనిపైన క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం ఆయనకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సో మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ తర్వాత చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో యాక్చువల్ గా వారం రోజులు గడువు పడుతుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి ఆయన దగ్గరలో ఉన్నారు తప్ప మ్యాజిక్ ఫిగర్ అంత సీట్లు ఆయనకు రాలేదనేది కూడా ఉన్న నేపథ్యంలో అందుకు సమయం పట్టే అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే రేపు ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. మంత్రులు తర్వాత చేసే అవకాశం అయితే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొందరు మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా అవసరం ఉన్న నేపథ్యంలో తర్వాత ఏమన్నా మంత్రుల సంబంధించినటువంటి సర్దుబాటు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించి ఒప్పందంలో భాగంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు లెఫ్ట్ పార్టీల మద్దతు ఉంటే ఏమైనా డిమాండ్స్ చేసే అవకాశం కూడా ఉంటున్న నేపథ్యంలో అందుకు అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అందుకు ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. రేపు ఆయన మరి సమయం ఇంకా చెప్పలేదు కానీ రేపైతే ఖచ్చితంగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. తమిళనాడు గవర్నర్ తో ఈ రోజు ఆయన భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.